ప్రభుత్వాన్ని ప్రశ్నించేటి ముందు కానీ లేదా ప్రజలకు అనేక విషయాలు తెలియజెప్పేటువంటి విషయంలో కానీ కాస్త అవగాహన చేసుకొని నలుగురితో మాట్లాడి, కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి, కొంతమంది ఇంటలెక్చువల్స్ తో మాట్లాడి, అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. వారు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, RINL also defaulted on the capex loan repayments and interest payments in June 2024. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ కట్టాల్సినటువంటి అప్పులు కూడా, తీసుకున్నటువంటి అప్పులు రీపేమెంట్ కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది, డిఫాల్ట్ అయిపోయింది, అది కూడా కట్టలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది, ఇన్సాల్వెన్సీలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది, NCLTకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి పరిస్థితికి ఈ రోజు, అంటే ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, దేశంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి RINL ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశంలో మిగిలినటువంటి పరిశ్రమలు కానీ లేదా దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు ఈ పరిస్థితికి వెళ్ళిపోతే రేపు దేశం తాలూకా ఇమేజ్ బ్యాంకులో దీంట్లో కానీ లేదా ఇతర దేశాల విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే కాపాడలేనటువంటి పరిస్థితిలో దేశం ఉంది, భారతదేశం ఉంది అనేటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రివైవల్ ప్యాకేజ్ ఇస్తున్నట్టుగా ప్రకటన అర్థమవుతా ఉంది అనేటువంటిది కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి అంశం. సో దీని ప్రకారం ఒకవేళ మీరు కాపాడాలన్నటువంటి ఉద్దేశం ఉండుంటే సరే, ఈ ప్రకటనతో పాటు ఏదైతే సెంటిమెంట్ గా ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఎక్కడ కూడా ప్రకటనలు చేయాల, ప్రైవేటైజ్ చేయబోమని కానీ లేదా ప్రైవేటైజేషన్ చేసినటువంటి ప్రకటన వెనక్కి తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కానీ లేదా రానటువంటి కాలంలో ఆ తాలూకా ఆలోచనని పూర్తిగా దాన్ని ఆపేస్తున్నాం అనేటువంటి విషయం కానీ ఎక్కడ కూడా మీరు ప్రకటన చేయలేదు. అనేక అనుమానాలు తావిస్తా ఉంది. ఈరోజు పేమెంట్స్ తీసుకునేటువంటి దానికి, ఎందుకంటే అనేక రకాలైనటువంటి సప్లైస్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి ఈరోజు, టాటా కానీ, జిందాల్ కానీ లేదా NMDC కానీ, ఇలా అనేక సంస్థలు ఈరోజు ప్లాంట్ ఆపరేషన్స్ లో కానీ లేదా కావాల్సినటువంటి రా మెటీరియల్స్ లో కానీ ఈరోజు సప్లై చేసేటువంటిది కంపెనీలు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ డబ్బు వస్తే సహజంగా మనందరికి తెలుసు, ఒక అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఏదో రూపంలో తీసుకున్నటువంటి వ్యక్తికి ఏదో రూపంలో డబ్బు వస్తుందనంటే అప్పు ఇచ్చినటువంటి వారందరూ కూడా వారిని చుట్టుముట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు జిందాల్కి ఒక 1000 కోట్ల రూపాయలు, లేదా టాటాకు ఒక 800 కోట్ల రూపాయలు, లేదా NMDCకి ఒక 3000 కోట్ల రూపాయలు, రేపు పొద్దున ఈ పేమెంట్స్ అన్ని కూడా మీరు చేసేస్తే మరి మీరు ఇచ్చినటువంటి డబ్బు దేనికి ఉపయోగపడుతుంది? రేపు అంతకంటే ప్రమాదకరం ఏంటంటే VRS ఎందుకు మీరు ఇనిషియేట్ చేశారు? ఇప్పటికే 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీతో నడవాల్సినటువంటి ప్లాంట్ కేవలం 60% కెపాసిటీతో నడుస్తూ ఉంది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లతో నడవాల్సినటువంటి ప్లాంట్ 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మాత్రమే ఆపరేషన్ లో ఉన్నాయి. మరి ఉన్నటువంటి 20,000 మంది కెపాసిటీతో నడవాల్సినటువంటి యూనిట్ ఈరోజు కేవలం 11,000 12,000 కెపాసిటీతో నడుస్తూ ఉంది. మరి ఇంకా ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీరు ఇంకా తగ్గించాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ప్లాంట్ ని ఏం చేయాలన్నటువంటిది మీ తాలూకు ఉద్దేశం. దాంతోపాటు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా మీరు తీసేయాలన్నటువంటి నిర్ణయం చేశారన్నటువంటిది కార్మికులు చెప్తా ఉన్నారు. మరి దాని పరిస్థితి ఏంటి? వీటన్నిటికన్నా మించి మీరు చేసినటువంటి ప్రకటన తర్వాత ఏదైతే 11,440 కోట్ల రూపాయలు ఇస్తామన్నటువంటి ప్రకటన చేసిన తర్వాత కూడా మీరు కార్మికులతో వెళ్ళి మాట్లాడండి. కార్మికులు ఏం చెప్తా ఉన్నారు? కార్మికులకి అనేక అనుమానాలు ఉన్నాయి. మీరు ఏదో సంబరాలు చేసుకుంటేనో, మీ కూటమి నాయకులు మీరేదో స్వీట్లు పంచుకుంటేనో, కేకులు కట్ చేస్తేనో జరిగిపోయిందేం లేదు. కార్మికుల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్లాంట్ పక్షాన, ఈ ప్లాంట్ సెంటిమెంట్ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్, ప్లాంట్ కార్మిక సంఘాలు ఏదైతే పోరాట కమిటీ ఉందో, కార్మికులు ఉన్నారో, కార్మికులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్లాంట్ సేల్ లో మర్జ్ చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ రూపేణా ప్రభుత్వాలకి దాదాపు 55,000 కోట్ల రూపాయలు ట్యాక్సులు పే చేసింది.
రూపాయి 2 రూపాయలు కాదు, 55,000 కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపాయన పనిచేస్తుంది, వాళ్ళు పేమెంట్లు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంలో వారు అడిగేది ఏంటంటే గడిచినటువంటి 3 సంవత్సరాలకు సంబంధించి ట్యాక్స్ హాలిడే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నారు. సో ట్యాక్స్ హాలిడే ఇస్తే ఒక 10,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా వారు మరింత బలపడేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది వారు చెప్పేటువంటి వారి తాలూకా ఆలోచన. దాంతోపాటు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి డిమాండ్, అసలు ఈ రోజు ప్లాంట్ ఈ పరిస్థితుల్లోకి రావడానికి, ఇంత పెద్ద రా మెటీరియల్ ఈ స్థాయిలో పెట్టి ఖర్చు పెట్టడానికి, రా మెటీరియల్ మిగిలినటువంటి ప్లాంట్లలో రా మెటీరియల్ రూపాయి అయితే ఈరోజు రా మెటీరియల్ కాస్టింగ్ ఈరోజు ప్లాంట్ లో 8 రూపాయల నుంచి 10 రూపాయలు ఖర్చు అవుతా ఉంది.